ఆ తర్వాత ఇప్పుడు బండకాడి అంజయ్య గారు సహజ కవి బిరుదాంచితులు అష్టావధాని. వారు ఒక 2 పద్యాలతో మనల్ని అలరిస్తారు. సభా సరస్వతికి నమస్సులు, పెద్దలందరికీ నమస్సు మంజలి. శీర్షిక దోమకొండ సంస్థానము. శ్రీమించు తెలంగాణ సీమకే మకుటమై సేము సింగాంశయి దోమకొండ అమరావతిల్ మించు రమణీయతన్ గలిగి తోషమున్ గలిగించు దోమకొండ. ఒక వంక సెల ఏరులొక వంక పచ్చని తోపులుంగల కోట దోమకొండ. ఎత్తైన గృహ పంక్తులింపైన వీధులు తోరణాలుగనున్న దోమకొండ. వరల కలలకు నిలయమై వైభవముగా సురుచిరంబైన శృంగార శోభలీను సరస సంగీత సాహిత్య సంప్రదాయ మీ మహిన్ నిలిపెను కదా దోమకొండ. ఈ సంస్థానము నేలిరి బాసురమగు కామినేని వంశపు వారల్ ధీ సన్నుతులై నిరతము వాసిని గడించినారు భరతావనిలో. ప్రభువరుడగు మల్లారెడ్డి పండితుండే వినుత పద్మ పురాణంబుననువదించే రమ్య వాసిష్ట లింగ పురాణములను రచన చేసే ఎల్లారెడ్డి రాజిలంగ. సాహితీ వైభవంబులు సాగెనిచట నలువది గ్రామముల్ గలిగి నవ్య వినోద వినూత్నమైన సంచలనపు పాలనాభిభవ సంబరముల్ పొడజూపగాను శ్రీ నిలయము ఓల రాజిలే వినీలపు కాంతుల తోడవేడ్క సత్కలలకు ఆలవాలమై ధార్మిక పద్ధతి ప్రజ్వరిల్లగన్. నమస్తే. పద్యాలు అన్ని ఛందస్సులు వచ్చినాయి, తెలుగులో సుప్రసిద్ధమైనటువంటి ఛందస్సులు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం చప్పట్లతో. బండకాడి వారికి